జీవితంలో రెండు అంశాలు ఉన్నాయి, సుఖం మరియు దుఃఖం. వారికి భయపడి పారిపోయే వ్యక్తిని దేవతలు కూడా ఖండిస్తారు. సుఖ దుఃఖాలను పరధ్యానంలో పడకుండా సహించేవాడు సుస్థిరుడు, బుద్ధిమంతుడు, అతడే నిజమైన మానవుడు అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. కానీ ఒక వ్యక్తి జీవితంలో చెడు సమయం వచ్చినప్పుడల్లా దేవుడు ఖచ్చితంగా వ్యక్తిని ముందుగా హెచ్చరిస్తాడు. కానీ తరచుగా ప్రజలు దేవుని సూచనలను అర్థం చేసుకోలేరు. వాటిని వివరంగా తెలుసుకుందాం. అవయవాలు మెలితిప్పినట్లు. హిందూ మతం ప్రకారం స్త్రీలకు కుడి వైపు మరియు పురుషులకు ఎడమ వైపు అదిరినట్లయితే అది వారికి మంచి సంకేతం కాదు. ఉదాహరణకు కళ్ళు, బుగ్గలు, చేతులు వీటిలో చేర్చబడ్డాయి. ఎందుకంటే లేఖనాల ప్రకారం దేవుడు అలాంటి సమయాల్లో వ్యక్తికి చెడు జరగబోతోందని సూచిస్తాడు. అలాంటి సమయాల్లో దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థించాలి. బల్లి. హిందూ మతంలో బల్లి యొక్క రెండు రూపాలు వివరించబడ్డాయి. ఒకటి శుభకరమైనది మరియు మరొకటి అశుభం. మీరు రెండు బల్లులు పోట్లాడుకోవడం మరియు అకస్మాత్తుగా అదృశ్యమవడం చూస్తే చెడు కాలం రాబోతోందని అర్థం చేసుకోండి. ఈ సమయంలో ప్రతి మంగళవారం హనుమంతుని పారాయణం చేయండి. నీరు కనిపిస్తే, మీకు కలలో అగ్ని కనిపిస్తే అది శుభ సంకేతం. కానీ మీరు నీటిని చూస్తే చెత్త రాబోయేది అని అర్థం చేసుకోండి. ఈ పరిస్థితిలో శరీరం నుండి డబ్బుకు నష్టం జరగవచ్చు. సరే, చట్ట నియమాలను ఎవరూ మార్చలేరు. కానీ ఇంట్లో శ్రీమద్ భగవద్గీత పఠిస్తే కొన్ని సమస్యలు తగ్గుతాయి. ఒక కలలో స్త్రీని చూడటం. రాత్రిపూట వచ్చే కలల గురించి మన గ్రంథాలలో చాలా చెప్పబడింది. రాత్రి చివరి గడియల్లో కల వస్తే ఖచ్చితంగా నిజమవుతుందని అంటారు. మీకు కలలో ఆవు కనిపిస్తే దేవతలు మరియు దేవతల ఆశీస్సులు మీపై ఉండబోతున్నాయని అర్థం చేసుకోండి. కానీ మీరు స్త్రీని చూస్తే మీరు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం చేసుకోండి. నల్ల పిల్లి. హిందూ మత గ్రంథాల ప్రకారం ఒక వ్యక్తి కలలో నల్ల పిల్లి వస్తే అది చాలా అశుభం. నల్ల పిల్లి మీ వైపు చూస్తున్నట్లు మీరు ఎప్పుడైనా కలలుగన్నట్లయితే దురదృష్టం మిమ్మల్ని చూస్తున్నాయని అర్థం చేసుకోండి. ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే భగవంతుని ఆరాధన ఒక్కటే పరిష్కారం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.